నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదం ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 22 బుధవారం వైజాగ్. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 23 గురువారం కాకినాడ. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 24 శుక్రవారం ఏలూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, CR రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 25 శనివారం ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 28 మంగళవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను ప్రియులారా. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 44వ అధ్యాయము 23వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ఐజయా చాప్టర్ 44 వర్స్ 23లో ఫస్ట్ లైన్, యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. ఆమేన్. దేవుడి దినాన్ని నీకు ఇచ్చిన గొప్ప మాట. మళ్ళీ చెప్పిన యెషయా గ్రంథం నోట్ చేసుకోండి, రాసుకోండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 23వ వచనం, యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు కదా, పని అవ్వలేదు, ఆ పని జరగలేదు, అది ఎలాగవుతుందో, ఇది ఎలాగవుతుందో, ఇది చేయగలనా, అది ఎట్లాగా, ఇది ఎట్లాగా, ఎలాగ అనుకుంటున్నావు కదా. నేనేమో పని కంప్లీట్ చేయలేకపోయాను, ఇది అవ్వలేదు, అది అవ్వలేదు, ఇల్లు కట్టలేకపోయాను, సగంలో ఆగిపోయింది, పనులన్నీ జరిగినాయి, సగంలో ఆగిపోయింది, అది కంప్లీట్ అవుతుందేమో, ఇంకా అవ్వదేమో, ఇంకా నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో అని అనుకుంటున్నావా? యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. నువ్వు ముమ్మారు యేసు నామములో ఆమేన్ ఆమేన్ అను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇది వాళ్ళకి నచ్చుతుందో లేదో సంబంధం, లేకపోతే అబ్బాయికి ఈ అమ్మాయి నచ్చిందా లేదా, లేకపోతే నేను నచ్చినా లేదా, లేకపోతే ఇది అగ్రిమెంట్ అవుతుందా లేదా, సేల్ అవుతుందా లేదా, ఏమవుతుందో అని సందిగ్ధంలో ఉన్నావు కదా. దేవుడు ఇది నాన్ని నీకిస్తున్న గొప్ప మాట. నువ్వు కోరుకున్నట్టుగానే పని కంప్లీట్ చేశారు. ఆ ఉన్నతమైన విజయాన్ని నువ్వు చూడబోతున్నావు, దేవుని సాక్షిగా ఉండబోతున్నావు. ఎంత గొప్ప మాట. యెషయా 44:23లో యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. యెహోవా ఆ కార్యం ఇంకెవరూ చేయలేరు. ఎవరో చేస్తారని ఆశ పెట్టుకున్నా కానీ ఎవరో చేయలేరు, చేయటానికి లేదు. అది దేవుడే చేయాలి. మనుషులందరూ చేతులు ఎత్తారు, ఇది ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది అని తిరుగుతున్నావు కదా. నీ పని దేవుడు కంప్లీట్ చేశాడు.
భయపడకు. అది ఎలా కంప్లీట్ అయిందో, ఎలా సమాప్తమైందో, ఇక చివరికి ఆ శోధన ఎలా ముగించబడిందో, ఎలాగ నీకు విడుదల విమోచన జరిగిందో దేవుని సాక్షిగా ఉండబోతున్నావు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక. యేసయ్య మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. కృప మీకు తోడైండును గాక. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. హల్లెలూయా. కొన్ని సాక్ష్యాలు చూడండి. మన ఒక సహోదరి అద్భుతమైనటువంటి సాక్ష్యం తెలియపరిచింది. గుంటూరు మొన్న నెల కూడా దేవుడు ఎంతో ఘనంగా జరిగించాడు. గుంటూరులో జనం సమూహం ఎక్కువైపోయింది కదా, కొంత తగ్గుతారు కదా అని చెప్పి నేను నూతనంగా తెనాలిలో ప్రారంభించాను. తెనాలిలో కూడా చాలా జన సమూహం వచ్చారు. వారందరికీ ప్రార్థన చేసి గుంటూరు సాక్ష్యాలు. ఎందుకు ఇన్ని వేల మంది ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు అంటే యేసు ప్రభు వారు అద్భుతాలు ఇక్కడ జరిగిస్తూ ఉన్నారు. ఆమేన్. యేసయ్య ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు జరిగిస్తూ ఉన్నారు. చూడండి, పిల్లలు లేని వాళ్ళరా, మీరు కవల పిల్లలు కావాలనుకుంటే కవల పిల్లలు, అసలు లేరనుకున్న వాళ్ళకి 3 పుడుతున్నారు అంతే. మీకు లేరని అనుకోకండి, సర్వ సమృద్ధిగా దేవుడు బిడ్డలను ఇస్తాడు. ఆమేన్. పెంచే దమ్ము మీకుంటే మీరు సంపాదించండి. పుట్టబోయే పిల్లలకి అన్నీ ప్రిపేర్ అయిపోండి. ఏదో సమయంలో బుడుక్కుని పుడతాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు పరలోకములో తయారు చేస్తూ ఉన్నాడు. చూసారా ఈ కవల పిల్లలు? ఇదిగో అలా తయారయ్యి మనం ముందుకు రావాలంటే ఎంత ప్రార్థన వెళ్ళాలి. ఒక ప్రార్థన భూలోకంలో మానవుడిని నోటి నుండి మాట వెలువడితే అంత పెద్ద దేవుడు గౌరవించాలంటే ఈ మానవుడిని ఎంత ప్రేమించాలైనా. హల్లెలూయా. ఈ సృష్టిలో ఎవరిని ప్రేమించలేదంటే ఆయన మానవుణ్ణి ప్రేమించినంత ప్రేమ ఎవరి మీద పెట్టుకోలేదంటే ఆయన. యేసు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా ఆయన కార్యములు జరిగించుచున్నాడు. హల్లెలూయా. చూడండి ఈ సాక్ష్యం. ఈ 2 బోడిగుండ్లు వచ్చినాయి మన మధ్యకి. చూసారా? వీళ్ళిద్దరు కూడా ఈ సాక్ష్యమేనండి, మీకు అర్థమవుతుంది. స్వప్న వీరు గుంటూరు నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగిన తర్వాత మొదట ఒక అబ్బాయి పుట్టడం జరిగింది. అబ్బాయి పుట్టిన తర్వాత 4 సార్లు అబార్షన్ అయింది. అబార్షన్స్ అవుతూ ఉండడం వల్ల గర్భసంచి చాలా బలహీనంగా ఉంది. మీకు ఈ పిల్లలు పుట్టకూడదు, ఒకవేళ గర్భం నిలబడినా కూడా అది పిల్లలు క్షేమంగా ఆరోగ్యంగా పుడతారనే నమ్మకం లేదు. మీరు బలహీనంగా ఉన్నారు, గర్భసంచి కూడా చాలా బలహీనంగా ఉన్నదని డాక్టర్స్ చెప్పడం జరిగినప్పుడు వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. తైలాభిషేకంకి వచ్చి దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకొని ఫలం తీసుకొని వెళ్ళారు. ఫలం తీసుకొని వెళ్ళినప్పుడు దేవుడు వారి దాంపత్యాన్ని ఆశీర్వదించి తిరిగి వారికి 4 అబార్షన్లు అయిన తర్వాత బలహీనంగా ఉన్నప్పటికీ దేవుడు కృప చూపించి గర్భం వచ్చేలాగా సహాయం చేశారు. గర్భం వచ్చిన తర్వాత కూడా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ చెప్పారు, ఇది అనుకోకుండా నీకు ఇన్ఫెక్షన్ వల్ల వేరే కారణాల వల్ల గర్భం అయితే వచ్చింది, కానీ అది కవల పిల్లలు ఉన్నారు గర్భంలో, వారు పుట్టే వరకు కూడా బ్రతుకుతారనే నమ్మకం లేదని డాక్టర్స్ చెప్పారు. చెప్పినప్పుడు తను ఇక్కడికి వచ్చి దైవజనులతో మళ్ళీ ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవజనులు చెప్పారు, నీకు దేవుడు ఇచ్చింది ఇది, వారు ఆరోగ్యంగా పుడతారని చెప్పినప్పుడు అదేవిధంగా దేవుడు కార్యం చేసి 2 కవల పిల్లల్ని, బాబులు, ఎంతో ఆరోగ్యమైన చక్కటి కవల పిల్లల్ని దేవుడు వారికి అనుగ్రహించారండి. దైవజనులు నిదర్శన్ అని వారికి నామకరణం చేయడం జరిగింది. 4 అబార్షన్లు అయిన తర్వాత బలహీనంగా ఉన్నప్పటికీ దేవుడు వారిని ఆశీర్వదించి గర్భఫలాన్ని 2 కవల పిల్లల్ని వారికి ఇవ్వడం జరిగింది. దేవుడు చేసిన ఈ కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. గర్భం పాడైపోతుంది, పిల్లలు బ్రతుకురని చెప్పాడు. కానీ మన ప్రార్థన ఏం చేస్తుంటే జీవాన్ని పోస్తుంది. ఆమేన్. అన్నిటికీ జీవాన్ని పోసేది ప్రార్థన. ఈ బలమైన ప్రార్థన దేవుడు నీకు ఇచ్చాడు, నీకు అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రార్థనా శక్తి నీకు అందుబాటులో ఉండగానే నువ్వు అన్ని రకాలుగా సెటిల్ అయిపోవాలి. ఇంకో 2 బుడంకాయలు వచ్చినాయి చూడండి. తాడేపల్లిగూడెంలో కూడా
కొత్తగా మళ్ళీ ఒక 2 పిల్లలు దొరికారు. ప్రార్థన దేవుని సన్నిధానికి వెళ్తుంది, పెట్టిన ప్రతి అప్లికేషన్ ఓకే అయిపోతుంది. ఇదిగో వీళ్ళు కూడా తాడేపల్లిగూడెం, అలాగనే ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. మాది సుభద్రపాలెం. నా పేరు రాణి, నా భర్త పేరు అభిషేక్. మాకు వివాహం అయ్యి ఇది 3వ సంవత్సరం. 2వ సంవత్సరంలోనే మేము అల్లంపురం ప్రార్థనకి వచ్చాము. అల్లంపురంలో ప్రార్థన జరుగుతుండగా అప్పటికి మాకు 2 సార్లు గర్భఫలం పోయి పిల్లలు లేరని మేము చాలా బాధపడుతుండగా అయ్యగారి దగ్గరికి వచ్చి మాకు పిల్లలు కావాలని అని అడగగానే అయ్యగారు ఒక అట్టిపండు ఇచ్చి నీకు పిల్లలు కలుగుతారు పో అన్నారంతే. 1 నెలలోనే నా దేవుడు నా గర్భాన్ని తెరిచాడు. అయితే నేను 2 సార్లు పోయింది కదా, 2 కవల పిల్లలు కావాలని నేను అడిగాను. అయితే 3వ నెలల స్కానింగ్కి వెళ్ళేటప్పుడు అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాము. అయ్యగారు మాకు కవల పిల్లలు కావాలి ప్రార్థన చేయండి అని అనగానే 3వ నెలల స్కానింగ్కి నేను కూర్చున్నాను. నా భర్త వెళ్ళి అడిగాడు. ఇంకా నేను స్కానింగ్కి వెళ్తున్నాను, ఇంకెళ్ళలేదు. అయ్యగారు 2 పళ్ళు ఇచ్చి నీ భార్యకి కవల పిల్లలు కలుగుతారు పో అన్నారు. నా భర్త తీసుకొచ్చి ఆ 2 పళ్ళు ఇచ్చి తినమనగానే నేను తిని లోపలికి స్కానింగ్కి వెళ్ళగానే స్కానింగ్ తీసిన వెంటనే నీకు కవల పిల్లలమ్మా అని చెప్పారు. నాకు చాలా సంతోషం వేసింది. అయ్యగారు నోటి మాట ఏదైతే వచ్చిందో అదే మా జీవితంలో జరిగింది. అయితే మేము 5వ నెలలోనే ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పాము. 5వ నెలలో సాక్ష్యం చెప్పిన తర్వాత అయ్యగారు మాకు కవల పిల్లలు అన్నారండి, ఒక ఆడపిల్ల ఒక మగపిల్లలు కావాలండి మాకు, అలా ప్రార్థన చేయండి అనగానే నీకు ఆడపిల్ల మగపిల్లడు కలుగుతారు పో అన్నారు. అయితే ఆడపిల్ల మగపిల్లడు అని అన్నారు కానీ మాలో అవిశ్వాసం కూడా కొంచెం ఉంది. కలుగుతారా ఏంటి, అయితే కనుక 2 ఆడపిల్లలు కలుగుతారు లేదంటే 2 మగపిల్లలు కలుగుతారు. ఆడపిల్ల మగపిల్లలు అనేది చాలా రేరు, కలగరు కూడా. చాలామంది చూసాము 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు అంటారు కానీ కవల పిల్లలు ఒక ఆడపిల్ల ఒక మగపిల్లలు కలుగుతారా అని అనుకున్నాం. కానీ అయ్యగారు చెప్పిన మాటను బట్టి మేము ప్రార్థించాము. అయ్యగారు కూడా అదే మాట పలికారు. అయితే నాకు డెలివరీ అయిన వెంటనే ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు అని చెప్పారు. చాలా సంతోషం వేసింది. దేవుడు అయ్యగారి నోట అంటే ఏ మాట అయితే పలికించాడో ఆ మాటే మా జీవితంలో జరిగింది. ప్రార్థించిన ఇస్సాక్ అయ్యగారికి వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ఇంకొక అద్భుతం ఏంటంటే ఏలూరులో ఒక సహోదరి వాళ్ళ గేదెల మీద బ్రతుకుతారు. గేదెలను పెంచుకుని వాటి పాల మీద వారి వ్యవస్థను నడుపుకుంటారు. 70 గేదెలు చచ్చిపోయినాయట. ఎన్ని గేదెలు చనిపోయినాయి గట్టిగా చెప్పాలి? 70 గేదెలు చనిపోయినాయి. ఏమవుతుందో అర్థం కావట్లేదు. సాలలో ఉన్న గేదెలన్నీ చచ్చిపోతున్నాయని చెప్పి ప్రార్థనా శక్తికి వచ్చింది. తైలాభిషేక ఆరాధనకు వచ్చి వాక్యం విని ఈ ప్రార్థనా తైలం పట్టుకెళ్ళి ఆ సాలలో పోసింది. అంతే, మరలా గేదెలు బ్రతకటం మొదలెట్టినాయి. మొదలు పెట్టిన తర్వాత ఒక గేదెకైతే గర్భమే లేదట. దాన్ని ఏమంటారు, గర్భం రాలేదు. అన్ని తిన్నప్పుడు అది గర్భం రాకపోతే పాలు ఇవ్వకపోతే మేపేవాడు లాస్ అయిపోతాడు. ఈ ప్రార్థనా తైలం అందరికీ దేవా బిడ్డలను ఇస్తున్నా, మా గేదె గర్భఫలం ఇవ్వవు అని గేదె మీద పోస్తే గేదె గర్భం వచ్చేసింది. చూడండి, ఆమె చెప్పిన సాక్ష్యం విందాం. అద్భుతమైన సాక్ష్యం. నాకు గేదెలు ఉండేవి, పుట్టడం చచ్చిపోవటం 70 దూళ్ళ వరకు చచ్చిపోయినాయి. అలాగే ఇస్సాకయ్య గారి ప్రార్థన అని ఏలూరు మా అమ్మ తీసుకొచ్చింది. అలాగే ప్రార్థన నూనె తీసుకొని రోజు జిమ్ముతానే ఉన్నా. నా దోళ్ళన్నీ 2 సంవత్సరాలు బట్టి వస్తున్నాను. అలాగే ఇప్పుడు 15 దోళ్ళ వరకు అయినాయి. అలాగే 6 సంవత్సరాలు బట్టి సూడి కట్టట్లేదు. అలాగే ఇస్సాకయ్య గారు ఇక్కడ గర్భిణీశీలందరికీ నూనె ఇస్తుంటే గర్భిణీగా అవుతున్నారని నేను కూడా ఆ పడ్డకి నూనె తైలం వేశాను. అలాగే ఇది కూడా ఇప్పుడు 6 నెలలు సూడుతూ ఉంది. ఇస్సాకయ్య గారి నామానికే నాకు మహిమ కలుగును గాక. ఎన్ని సంవత్సరాల నుంచి రాలేదు? 6 సంవత్సరాలు బట్టి అండి. 6 సంవత్సరాల నుంచి గేదెకి గర్భం రాలేదు. 6 సంవత్సరాలు బట్టి ఎప్పుడు ఇది అవ్వలేదు. దోళ్ళు పుట్టడం చచ్చిపోవటం. తైలాభిషేకానికి వచ్చాక 15 దోళ్ళు ఇప్పుడు పుట్టి పెరిగిపోయినాయి. అందులో ఒక దూడకి గర్భం లేకపోతే బయట ఇంకో దూడకి తైలముతో. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనము క్రీస్తునందు విశ్వాసము బలముగా ఉంటే
మనము దేని ఎందైనా విశ్వాసం ఇచ్చినప్పుడు ఇక్కడ కొండెళ్ళు అక్కడ పడమంటే పడుతుంది అన్నాడు యేసయ్య. ఆమెన్. ఆవగింజంత విశ్వాసము, ఎంత ఆవగింజంత విశ్వాసం ఉంటే ఇక్కడ కొండ తీల్లి అక్కడ పడాలంటే పడుతుంది అన్నాడు. మనకు ఆవగింజంత విశ్వాసం ఉందా? అసలు గింజే లేదని నాకు అంటారు చాలా మంది. మీరు నమ్మగలిగితే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మొన్న సహోదరు వచ్చింది, ఏమ్మా అన్నాను. అయ్యగారు నాకు 2 అమ్మాయిలండి, 2కి పిల్లలు లేరండి అంది. సరే ప్రార్థన చేస్తానంటే ఒక బిడ్డను తీసుకొచ్చింది, ప్రార్థన చేసాం. జోడు గర్భం వస్తుందంటే వెంటనే గర్భం వచ్చేసింది. మళ్ళీ 2వ అమ్మాయిని తీసుకొచ్చింది, 2వ అమ్మాయి కూడా గర్భం వస్తుందంటే గర్భం వచ్చేసింది. 2కి గర్భాలు వచ్చేసినాయి. ఇది ఇక్కడ మాయా మంత్రం కాదు, మన పెదవుల ప్రార్థన యేసయ్య గౌరవిస్తూ ఉన్నాడు. గర్భఫలాలే కాదు, అన్ని రకాల అభివృద్ధి సాక్ష్యాలు. మీరు ఏడుస్తూ వచ్చారా? మీకు ఇబ్బందులు ఉన్నాయా? మానసిక క్షోభ ఉందా? యేసు నామంలో పటాపంచలు అయిపోతాయి. ఈరోజు బలమైన ఆశీర్వాదకరమైన మాట పట్టుకుని మీ మధ్యకి దేవుడు నన్ను నడిపించాడు. మీకు ఏం జరగబోతుందో చెప్తున్నాను, చూడండి, రాసుకోండి. యెషయా గ్రంథం తెరవండి, 60వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం చదవండి. ఐజయా చాప్టర్ 60 వర్స్ 1, 2, 3. యెషయా గ్రంథము 60వ అధ్యాయము. బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. యెషయా గ్రంథం తెరవండి, 60వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం చదవండి. ఐజయా చాప్టర్ 60 వర్స్ 1, 2, 3. యెషయా గ్రంథము 60వ అధ్యాయము. బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. ఒక వాగ్దానం ద్వారా పుట్టిన నేను దేవుడిచ్చిన వరముతో, అభిషేకముతో దేవుడు ప్రకటించమన్న మాటను ప్రకటిస్తున్నాను. మీ కుడి చేయి పైకెత్తండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. వెలుగంటే ఎండ వచ్చి ఉన్నది అనలేదు అక్కడ. ఏంటి? ఎండ వచ్చింది అనలేదు, వెలుగు వచ్చి ఉన్నది. వెలుగు అంటే నోట్ చేసుకోండి, తేజస్. వెలుగు అంటే ఏంటి? తేజస్. వెలుగు అంటే దైవ స్వరూపం. వెలుగంటే ఏంటి? దైవ స్వరూపం. వెలుగంటే మహిమ స్వరూపం. తేజస్. తేజస్ అంటే ఏంటి చెప్పండి? ఆ మంచి ఆరోగ్యం ఉన్నవాడు మనిషి ముఖం ఎలాగుంటుంది? అబ్బా ఎంత బాగున్నాడో, అబ్బా ఆమె ఎంత బాగుందో అంటాం. ఆమె లోపల కిడ్నీ దెబ్బతినేసింది అనుకోండి, లివర్ పోయింది అనుకోండి, బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఆమె ముఖము, ఆ మనుషుడి ముఖం ఎలాగుంటుంది? తేజస్సు ఉంటుందా? ఎలా ఉంటుంది చెప్పాలి? కళ్ళు లోపలికి పోయి పొగాకు చుట్టలాగా అయిపోతారు. అయ్యో ఇలాగ అయిపోయిందండి, ఎంత అందగత్తి మనిషి ఇలాగ అయిపోయిందండి. క్యాన్సర్ వచ్చిందనుకోండి, మనిషి ఎట్లా అయిపోతారు? క్యాన్సర్ వచ్చిన తర్వాత, కీమో చేసిన తర్వాత మనిషి రూపం ఎలాగైపోతుంది? ఉన్న హెయిర్ అంతా కూడా ఊడిపోవటం. మనిషి ఒక పాండూర వర్ణం అన్నాడు ప్రకటన గ్రంథంలో. ఏ కలర్ అది? పాండూర వర్ణం అంటే శవం యొక్క రూపం, పీనుగు రూపం. ఇప్పుడు మనందరం కూడా పైకి ఇంతలా ఉన్నాం, అందరూ పైకి పేస్ట్లు గీస్ట్లు రాసుకుంటున్నాం కాబట్టి ఎవరికి దొరకట్లేదు. కొంతమందికి రోగాలు ఎక్కువైపోయి ఇంకెన్ని రాసినా కానీ అది బయటకు వచ్చేస్తుంది. పీనుగు రూపమే, పాండూర వర్ణము వచ్చేసింది. ఏ మనుషులు కూడా తేజస్సు లేదు. కానీ ఈ దినము దేవుడు నీకు ఈ ప్రార్థనా శక్తి పరిచర్య ద్వారా పరలోకము నుండి నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే,
నీకు ఇస్తున్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే నీకు వెలుగు వచ్చి ఉన్నది. మీకు కూడా తెలుసా, నేను ఇలా ప్రకటిస్తుండగానే ఈ మాట మీరు విన్న అప్పుడే మీ లోపలికి ఆత్మ బలమైన ఆరోగ్యాన్ని కలగజేస్తుంది, రోగాన్ని బలముగా నెట్టుకుంటూ పోతుంది అనమాట. దేవుని వాక్యము నీ హృదయంలోనికి వెళుతూ ఉండగానే అన్నిటినీ నెట్టుకుంటూ నీ రోగాన్ని, నీ క్యాన్సర్ని, నీ మరణకర వ్యాధిని, ఇన్ఫెక్షన్ని అంతటిని యేసు రక్తము శుద్ధి చేస్తా ఉంది. దేవుని కనపరచండి. పనికి మాలిన చోట ఏలైటం కాదు, పనికొచ్చే దేవుని దగ్గర కేకలు వేయాలి, ఏలు వేయాలి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లుము. ఏంటి వెలుగు? వెలుగంటే చెప్పండి, తేజస్. అంటే ఈ నెల, ఈ దినము, ఈ క్షణమే మీ రోగము ఆరోగ్యముగా మార్పు చెందింది. మీరు మరలా ఇంటికి వెళ్ళి చెక్ చేసుకోండి. అవసరమైతే నువ్వు విశ్వసిస్తే హాస్పిటల్ కూడా వెళ్ళి రిపోర్ట్ తీసుకో, అన్ని నార్మల్ వచ్చి తీరుతాయి కంపల్సరిగా. ఇది దేవుని వాక్యము. నీకు వెలుగు వచ్చి ఉన్నది. నీ రోగము, నీ వ్యాధి సంపూర్ణంగా విడుదల, విడుదల, విడుదల. ఆమేన్. నీకు వెలుగు వచ్చి ఉన్నది. చనిపోతాను అనుకుంటున్నావేమో, చనిపోతావని డాక్టర్లు కూడా చెప్పారేమో, కానీ నువ్వు చనిపోవు. తిరిగి పక్షిరాజు బలము ధరించుకుని దేవుని సాక్షిగా ఉంటావు. హల్లెలూయా. వెలుగు అనగా తేజస్సు, వెలుగు అనగా దేవుని మహిమ, దేవుని స్వరూపము. వెలుగు అనగా దేవుడు. వెలుగంటే ఎవరు? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. 1 John chapter 1 verse 5. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, ఇదిగో మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రము చూడండి, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆమేన్. దేవుడు వెలుగై ఉన్నాడు. ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే నీకు వెలుగు వచ్చి ఉన్నది. అంటే నీకేం వచ్చింది? ఇప్పుడు ఇక్కడ నీకు దేవుడు వచ్చి ఉన్నాడు. ఏ దేవుడు రావాలని కోరుకున్నావో, ఏ భగవంతుడు నా ఇంటికి వస్తే బాగుపడతానని కోరుకున్నావో, యేసు నీ ఇంటిలో అడుగు పెట్టాడు. యేసు నీ ఒంటిలో అడుగు పెట్టాడు. ఇక నీ కార్యములు వెలుగుగా ఉంటాయి. ఇక దరిద్రం ఉండదు. నీ ఇల్లు దీవెనగా మారుతుంది, నీ శరీరము దీవెనగా మారుతుంది. నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లుము. అందరూ లేచి నిలబడండి. బలమైన ఆశీర్వాదంతో మనం వెళ్ళబోతా ఉన్నాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. త్వరగా లేచి నిలబడండి. ప్రభువా, నన్ను వెలిగించేవా, నాకు వెలుగిచ్చేవా, నీవు నాకు వెలుగుగా ఉన్నావా? నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లుము. అందరూ లేచి నిలబడి నాకు వెలుగిచ్చేవు బాబు, నాకు వెలుగిచ్చేవా బాబు, నాకు వెలుగిచ్చేవు బాబు. వెలుగు లేదని ఏడ్చావు కదా, చేతిలో పైసలు లేవని ఏడుస్తున్నావు కదా, మెడలో బంగారం లేదు, తాకట్లు అయిపోయింది, ఉన్నది అమ్మేసుకున్నావని ఏడుస్తున్నావా? ఉన్న ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది, అప్పులు తీరలేదని ఏడుస్తున్నావా? ఆదాయం లేదని ఏడుస్తున్నావా? నీకు ప్రార్థనా శక్తి ఉన్నది. ప్రార్థనా శక్తి ద్వారా దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే నీకు వెలుగు వచ్చి ఉన్నది. నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు, నా కోసం ఎవరు ఆలోచిస్తారు, నా జీవితం కోసం ఎవరికి బాధ్యత ఉందని ఏడుస్తున్నావా? నీకు వెలుగు వచ్చి ఉన్నది. నీ పెళ్లి దేవుడు చేస్తున్నాడు, నీ ఇల్లు దేవుడు కట్టిస్తున్నాడు. ఆయనే పరమ వైద్యుడిగా నిన్ను బాగు చేస్తున్నాడు. ఆయన నీకు సహకారిగా ఉండబోతున్నాడు. ఆయన నీకు కాపరిగా ఉన్నాడు.
ఆయన నీకు ఉద్యోగం అనుగ్రహిస్తా ఉన్నాడు. ఆయన నిన్ను బ్లెస్ చేస్తా ఉన్నాడు. అయ్యా, నీ ఎదుట చేసిన ప్రతి పాపమును క్షమించు, నన్ను పరిశుద్ధపరచు. నాకు నీ వెలుగు కావాలి, నాకు నీ వెలుగు కావాలి, నాకు నీ వెలుగు కావాలి. ఆగని హోరులో ఆరిన నేలపై సైన్యములకు అధిపతిగా నడిపించేవా. యేసు నీ పక్షముగా ఉన్నాడు. యేసే నీకు వెలుగై ఉన్నాడు. నాకు అన్యాయం జరిగింది, నన్ను అందరూ వదిలిపెట్టేశారు, నాకు ఏ తోడు నీడ లేదనుకుంటున్నావా? దేవుడే నీకు వెలుగై ఉన్నాడు. దేవుడే నీకు వెలుగై ఉన్నాడు. నీ వెలుగు అనేక మందికి దీవెనగా మారబోతోంది. నా జీవితం మూడైపోయిందని అనుకుంటున్నావు కదా, నీ జీవితాన్ని చిగురింప చేస్తున్నాడు. నీ జీవితాన్ని నూతన చిగురుతో నింపుతూ ఉన్నాడు. నన్ను ఆశీర్వదించు బాబు, నన్ను ఆశీర్వదించని అడిగాను. ఈ దినాన్ని నన్ను బ్లెస్ చేసావు, నాకు వెలుగు వచ్చిందని చెప్పావు. నన్ను వెలిగించేవా బాబు, నన్ను దీవించేవా బాబు. ఈరోజు నేను ఆశీర్వదించబడ్డాను నమ్ముతున్నానని మీరందరూ ప్రార్థన చేయండి. దేవుని ఎదుట మీ పాపాలు ఒప్పుకోండి. ఇక మీ వెలుగు అన్ని విధాలుగా మంచి ఫలముగా మారబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.